ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క 2వ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాగ్దానములు, ఈ వాగ్దానములు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటున్నది. ఎందుకనగా దేవుడు మాట ఇచ్చినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. అనాది కాలంలో నుండి మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. మరి నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని అభివృద్ధిపరుస్తాను అని అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఎంతో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఆయన ఒకసారి మాట ఇస్తే ఆ మాట పైన నిలబడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన దేవుడు అని మనము నమ్ముతూ ఉంటున్నాము. అదే మనుషులు అయితే మాట తప్పేటువంటి వారు. మనుషులు సహాయము వ్యర్థము. దేవుని యొక్క సహాయము మనకి ఎంతైనా అవసరతగా ఉంటున్నది. ఆయన ప్రమాణం చేసినటువంటిది, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి వాగ్దానాలను బట్టి, ప్రమాణాలను బట్టి దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని మనం విశ్వసిస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఒక ప్రణాళికను కలిగి ఉండి మనల్ని క్షేమకరంగా నడిపిస్తూ ఉంటున్నాడు. పితరులతో చేసిన వాగ్దానాలను బట్టి దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నప్పటికీ, దేవుణ్ణి విసర్జించినప్పటికీ ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానం ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన ఎంతైనా మనము ఆరాధించవలసిన వారుగా మనం ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అనుకున్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి గనుక మనము మన ద్వారా దేవునికి మహిమ కలుగటి అవి ఆయన వలన నిశ్చయములు ఉన్నవి. దేవుడు మన పట్ల మనకి చేసినటువంటి వాగ్దానాలను బట్టి ఆయనకు మహిమలు చెల్లించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన గణపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. మన జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ ఆయన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన్ను మనం మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుడు అనేక రీతిలుగా కాచి కాపాడాడు. అయితే వారు దేవుణ్ణి మహిమపరచలేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడంటే, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఏ రీతిగా పౌలు జీవితాన్ని మార్చి ఒక సాధనముగా వాడుకొని ఉంటున్నాడో పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను దేవుడు చేసినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మాట తప్పినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయనను మహింపరిచేటువంటి వారిగా ఈ లోకంలో నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. ఆమేన్.